నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను ప్రియా శర్మ. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 6వ రోజుకు చేరుకున్న జగన్ బస్సు యాత్ర. నేడు మదనపల్లిలో సీఎం పర్యటన. నేడు ఏపీ కాంగ్రెస్ తొలి విడుదల. మెజార్టీ స్థానాలకు అభ్యర్థుల ఖరారు. నేడు కరీంనగర్లో రైతు దీక్ష చేపట్టనున్న బండి సంజయ్. పంట నష్టపోయిన రైతులకు మద్దతుగా దీక్ష. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు. మనుగోడు దుబ్బాక బై ఎలక్షన్ కు డబ్బులు తరలింపు. నేడు ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ కీలక పిటిషన్ విచారణ. అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కేజ్రీవాల్ పిటిషన్. వరంగల్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్య పేరును ప్రకటించింది ఏఐసీసీ. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం తన తండ్రి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటుగా కావ్య కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ లో చేరడానికి ముందు బీఆర్ఎస్ పార్టీ కావ్యను వరంగల్ అభ్యర్థిగా ప్రకటించింది. కానీ తాను పోటీకి సిద్ధంగా లేనంటూ తిరస్కరించిన కావ్య తరువాత కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆమెను వరంగల్ పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించింది. లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయాలు జోరందుకున్నాయి. రైతు కార్డుతో ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏళ్ల తర్వాత ఫామ్ హౌస్ వీడి పొలం బాట పట్టారు. నీటి ఎద్దడి వల్ల ఎండిపోయిన పంటలను చూసి కంటతడి పెట్టారు. రైతులను ఓదార్చారు. రైతుల కష్టాలన్నిటికీ కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని దుమ్మెత్తిపోశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. గత 10 ఏళ్లలో పంట నష్టం జరిగిన ఏ సందర్భంలోనూ రూపాయి పరిహారం ఇవ్వని కేసీఆర్ కు ఎన్నికల వేళ రైతుల విషయంలో ముసలి కన్నీరు కారుస్తున్నారని దుమ్మెత్తిపోశారు. రైతు చుట్టూ ఎన్నికల రాజకీయం సుడులు తిరుగుతోంది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీ కష్టాలను ఎదురీదుతోంది. ఒక పక్క కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలు, మరోపక్క ఫోన్ ట్యాపింగ్ ఉదంతం, ఇంకో పక్క పార్టీ వీడిపోతున్న సీనియర్ నాయకులతో కేసీఆర్ పార్టీ దెబ్బ మీద దెబ్బతో చిత్తైపోతోంది. తెలంగాణ 17 స్థానాల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసే అభ్యర్థులు దొరక్క మరో ఇబ్బంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని విజయపదంలో నడపాలంటే ఏదో చేయాలని భావించిన అపర చాణక్యుడు కేసీఆర్ కు హఠాత్తుగా రైతులు గుర్తుకొచ్చారు. తక్షణం పొలం బాట పట్టారు. తెలంగాణ ఓటర్లలో రైతులు, రైతు కుటుంబాలు పెద్ద ఓటు బ్యాంకే. అందుకే ఫామ్ హౌస్ నుంచి నేరుగా నీటి ఎద్దడితో ఎండిన పొలాల్లో అడుగుపెట్టారు. ఎండిన పొలాల్లో రైతులను పరామర్శించారు. కన్నీరు తుడిచారు. 3 నెలల క్రితం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, తెలివి తక్కువతనం వల్లనే ప్రస్తుతం కరువొచ్చిందని కేసీఆర్ తిట్ల దండకం అందుకున్నారు. 100 రోజుల్లో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వాపోయారు. కేసీఆర్ సర్కార్ పోయిన తర్వాత కరెంటు పోయింది, కరువొచ్చిందని, కాంగ్రెస్ సర్కార్ రైతులను పట్టించుకోకుండా చిల్లర రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో మండుటెండలో సుడిగాలి పర్యటన చేశారు. ప్రభుత్వం రైతు సమస్యలపై తక్షణం స్పందించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఎండిన పొలాలకు ఎకరాకు 25 చాలా చోట్ల రైతులు పాపం మునిరయ్యి మమ్మల్ని ఎట్లయినా ఆదుకోవాలి, మేము పెట్టుబడి పెట్టి నష్టపోయినాం, బట్ ఖచ్చితంగా మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి మాకు న్యాయం చేకూర్చాలని చెప్పి రైతులు కన్నీరు మున్నీరుగా విలపించినారు. చాలా మంది రైతులు నాతో చెప్పింది ఏమంటే, చాలా గ్రామాలలో నీళ్లు ఇస్తామని అన్నారు కాబట్టి, మొదట ఇచ్చిండ్రు కాబట్టి మేము నమ్మి పంటలు వేసుకున్నాము,
మొదలే ఇయ్యమని చెప్తే కనీసం వేయకుండా ఉండేవాళ్ళము. మాకు అనవసరంగా ఈ ప్రభుత్వం నష్టం చేకూర్చింది అని చెప్పి వాళ్ళు స్పష్టంగా నాతోనే స్వయంగా చెప్పడం జరిగింది. ఉన్న కరెంటును వాడుకోవడం తెలివి లేదు, ఉన్న మిషన్ భగీరథ వాడుకునే తెలివి లేదు. అద్భుతంగా వచ్చినటువంటి హైదరాబాద్ నీళ్లు మళ్ళా ఇలా వాటర్ బిల్స్ వస్తా ఉన్నాయి, ట్యాంకర్లు వ్యాపారం జరుగుతూ ఉంది, కొనలేక జనం చేస్తా ఉన్నారు. మళ్ళా జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు వస్తా ఉన్నాయి, మళ్ళా స్టెబిలైజర్లు కొనుక్కునే పరిస్థితి వస్తా ఉంది. అధికారంలో ఉండగా రాష్ట్రాన్ని ఆగం చేసిన కేసీఆర్ కు ఇరిగేషన్ పై మాట్లాడే అర్హత లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. పొలంబాటలో కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాట అబద్దమేనన్నారు. గత 10 ఏళ్లలో పంట నష్టం జరిగితే రైతులకు ₹1 కూడా పరిహారం ఇవ్వని కేసీఆర్ ఇప్పుడు దొంగ నాటకాలకు తెరతీశారని దుమ్మెత్తిపోశారు. ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగిస్తామని ఒప్పుకొని కేసీఆర్ ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలపై కుట్ర చేశారన్నారు. తెలంగాణలో ఎక్కడా కరెంటు కొరత లేదన్నారు. సూర్యాపేటలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడిన ప్రతి మాట అబద్ధాలే అని చెప్పి తెలంగాణ ప్రజానీకానికి మరోమారు మనవి చేస్తున్నా. అబద్ధాలు, వాస్తవాలని వక్రీకరించడం, ఒక ఫ్రస్ట్రేషన్, ఒక డిప్రెషన్, పవర్ పోవడమే కాదు, గవర్నమెంట్ పోవడమే కాదు, ఇప్పుడు పార్టీ కూడా మిగలదేమనో భయంతో బయటికి రావడం తప్పితే మరొకటి కాదు. నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఏ పార్టీ కూడా ఇంత తొందరగా కుప్పకూలిపోలేదు. దేశంలో చాలా రీజనల్ పార్టీస్ ఉన్నాయి, కానీ ఒక రీజనల్ పార్టీ పొంకనాలకు పోయి జాతీయ పార్టీగా మార్చుకొని అసలు ఉనికికే పోయి అసలు ఎగ్జిస్టెన్స్ లేకుండా పోవడం ఈ టీఆర్ఎస్, బీఆర్ఎస్, ఇప్పుడు వీఆర్ఎస్ అయిపోతుంది. ఎన్నికల వేళ హఠాత్తుగా నిన్న కేసీఆర్, నేడు కేటీఆర్ రైతుల ఓదార్పు యాత్రలు చేపట్టడం పట్ల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పందించారు. రాష్ట్రంలో అనేక సమస్యలకు బీఆర్ఎస్ పాలనే కారణమన్నారు. నీళ్లు, కాళేశ్వరంపై రైతులకు కేసీఆర్ వాస్తవాలు చెప్పలేదన్నారు భట్టి. ఎస్ఎల్బీసీ టన్నెల్ 10 కిలోమీటర్లు పూర్తి చేసి ఉంటే నల్గొండ సస్యశ్యామలమై ఉండేదని, దీనికి కేసీఆర్, ఆయన ప్రభుత్వమే కారణమన్నారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే శ్వేతపత్రం ఇచ్చామని, కేసీఆర్ సభకు రాకుండా అబద్ధ ప్రచారం చేశారని విమర్శించారు. ప్రజల సమక్షంలో వాస్తవాలు చర్చిద్దాం రండి అని కేసీఆర్ కు భట్టి సవాల్ విసిరారు. లోపాలు ఉంటే సరిచేసుకుంటామని వివరించారు. వాళ్ళు ఏ రిజర్వాయర్లో నీళ్ళు లేకపోయినా, ఆడపారపోయినా నీ పుణ్యమే, అది నువ్వే కదా ఆ టైంలో ఉంది. నన్ను తిడతా, ఆయన తిడతా అంటే ఎట్లయితుందండి? అంత అమాయకులా? ఏమైపోయా కాళేశ్వరంలో కొద్దిగా కుంగిపోయి ఏమవుతుందని? కొద్ది కుంగిపోవటం ఏంది? కొద్ది కుంగిపోవటం ఏందండి? ప్రపంచానికి ఒక పెద్ద అద్భుతం అని చెప్పి ప్రపంచం వాళ్ళు అందరూ తీసుకొచ్చి చూపిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అంటే బస్సులు వేస్తే సభ చూపిస్తుంది. ఆ కూలిపోయిన దాన్ని కాంగ్రెస్ వాళ్ళు ఏదో చేసినాడు, కూలిపోయా నీళ్లు తీస్తే నీ టైంలోనేగా. అప్పుడు మీరే కదా అధికారంలో ఉంది. యాదాద్రిదేమో టైంలీ నువ్వు పోనీ ఇది బంద్ చేసి దీంతోనే చేసినట్టు టైంలీ కంప్లీట్ చేసినట్టు చేయవచ్చు. పోనీ ఇప్పుడు ఎన్టీపీసీ ఎందుకు చేయలేదని ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నావు. నువ్వు 10 ఏళ్ల నుంచి అప్పుడే చేయాల్సి ఉంది కదా. ఎన్నికల వేళ రైతు సమస్యలపై లబ్ధి పొందే ఆలోచనతో అటు బీఆర్ఎస్ పొలంబాట అందుకుంటే ప్రభుత్వ పెద్దలు కౌంటర్ ఇస్తూ విమర్శలు చేస్తున్నారు. రైతుల పరిహారం విషయం మాత్రం ఎవరూ మాట్లాడడం లేదు. నల్గొండ, ఖమ్మం నేతలే ప్రభుత్వాన్ని కూలుస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఏక్నాథ్ షిండేలు కాంగ్రెస్లోనే ఉన్నారన్న కేటీఆర్ ముఖ్యమంత్రి పదవి ఇస్తే బీజేపీలో చేరుతానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గడ్కోరీ చెవిలో చెప్పారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే వారిలో రేవంత్ రెడ్డి మొదటి వ్యక్తి అన్నారు కేటీఆర్. బీజేపీకేసినా ఒక్క ఓటు కాంగ్రెస్ కేసినా పోయేది బీజేపీకే. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో జరగబోయే రాజకీయ పరిణామాల్లో నంబర్ 1 పరిణామం ఏంటంటే ఇదే ముఖ్యమంత్రి. ఎందుకంటే కాంగ్రెస్ దేశంలో గెలిచే పరిస్థితి ఎట్లాగూ లేదు. మీకు తెలుసు, నాకు తెలుసు, ఆ కాంగ్రెస్లో తన అంటగాగుతున్న వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి నేను అంటా ఉన్నా, పార్లమెంట్ ఎన్నికల తర్వాత శరణు కోసం, షెల్టర్ కోసం, భవిష్యత్తు కోసం, కేసుల నుంచి బయటపడడం కోసం మొట్టమొదటి వ్యక్తి కాంగ్రెస్ లోంచి బీజేపీలకు జంపు చేసే మొట్టమొదటి వ్యక్తి ఈ రేవంత్ రెడ్డి గారే అవుతారు. గుర్తుపెట్టుకోండి అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది నేను ఇప్పటికి 10 సార్లు అన్నా, ఈ మాట 10 సార్లు అన్నా ఇప్పటికీ. కానీ రేవంత్ రెడ్డి గారు మిగతా అన్ని విషయాల్లో స్పందిస్తారు, ఈ విషయంలో మాత్రం మాట్లాడాడు. ఈ విషయంలో మాత్రం మాట్లాడాడు. ఎందుకు? భయమా, భక్త్యా, లేకపోతే మోడీ గారి దగ్గరికి పోవడానికి మార్గం వేసుకుంటున్నాడన్న సీక్రెట్ బయటపడ్డదనే ఇంకొక ఇబ్బందా తెలియదు. నేను లంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చినా, ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి అంటున్నాడు. లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని, తట్టపారలు పట్టుకొని, నెత్తి మీద తువ్వాల కప్పుకొని
అర్ధరాత్రి ఎవరు తిరుగుతారన్నా? ఇక మరి ఈయన ఏం చేస్తుండనో ఇదివరకు నాకు తెలియదు, కానీ నేను అనేదల్లా ఒకటే, ముఖ్యమంత్రులు చేయాల్సిన పని ఇది కాదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మానవ బాంబులైతాం, ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తే నా కొడకల్లారా అంటున్నావు. నీ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన మాకేమీ లేదు. డేంజరు మాతో లేదు, టీఆర్ఎస్తో లేదు, నీకు బీఆర్ఎస్తో లేదు. డేంజరు ఇక్కడున్న నల్గొండ బాంబుతోని, అక్కడున్న ఖమ్మం బాంబుతోనే ఉంది, మాతోనేం డేంజర్ లేదు నీకు. ఏకనాథ్ షిండేలు నీ పార్టీలో ఉన్నారని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. వెంకటరెడ్డి పోయి ఇప్పటికే నితిన్ గడ్కరీ చెవులో గుసగుస పెడుతుండంట, నేను వస్తా అని. నాకు ముఖ్యమంత్రి ఇంద్రి నేను వస్తా అంటుండంట. నీ పక్కనున్నారు డేంజర్ గాళ్ళు, మేము కాదు. మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ వేదిక ద్వారా, రేవంత్ రెడ్డి గారు మీరు 5 ఏళ్ళు ఉండాలి ముఖ్యమంత్రిగా, 5 ఏళ్ళుండు. కానీ 420 హామీలు ఏవైతే ఇచ్చినావో అవి అమలు చెయ్యకపోతే మాత్రం వదిలిపెట్టము అనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో రాష్ట్రమంతటా పంటలు ఎండిపోతున్నాయని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. సాగునీరు ఇవ్వకుండా ప్రభుత్వం చోద్యం చూస్తున్నదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు పంటలు తగలపెట్టుకుంటుంటే బాధ కలుగుతుందన్నారు. కష్టపడి సాగు చేసిన రైతు తన పొలాన్ని తగలపెట్టుకునే దుస్థితి దాపరించిందన్నారు. కాంగ్రెస్ మంత్రులు, నేతలు రైతుల దగ్గరికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. రైతుల దగ్గరికి వెళ్లే ధైర్యం కాంగ్రెస్ మంత్రులు, నేతలకు లేదని విమర్శించారు. రైతులకు నీళ్లు ఇవ్వాలన్న సోయి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. సున్నితత్వం కలిగిన ఏ ప్రభుత్వమైనా ప్రజల యొక్క ఆర్తిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప దీన్ని పక్కదారి పట్టియడం కోసం, ఇటువంటి ఘటనలు లేవనిపించడం కోసం చర్చ అంతా రాజకీయాల వైపు మళ్ళీ పూర్తిగా మంత్రులు కానీ వాళ్ళ అధినాయకులు కానీ అవతల పార్టీలను తీసుకొని వచ్చి కండువాలు మార్పించే పనిలో బిజీగా ఉన్నారు. కానీ ఇటు నీటిపారుదల శాఖ మంత్రి కానీ, అటు వ్యవసాయ శాఖ మంత్రి కానీ, మరి ఈ రోజుకు రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక ఈ 110-15 రోజులలో సుమారు 200 పైచిలకు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్క రైతు కుటుంబం దగ్గర కన్నా మీరు పరామర్శకు పోయినరా? ఒక్క ఎండిన పొలం కాడికన్నా పరామర్శకు పోయినరా? రైతులు మంట పెట్టుకున్నటువంటి ఒక్క పంట కాడికైనా పోయి పరామర్శకు పోయినరా? అయ్యే ఎందుకు ఇట్లా చేసుకుంటారు, మేము ఉన్నాం, మీరు చెప్పే వాదన అయితే చెప్తున్నారో ఇది ప్రకృతిపరమైనటువంటి తప్ప మా తప్పులు ఏదో చెప్తున్నారో, ఇదే మాట రైతుల దగ్గరికి పోయి మీరు ఎందుకు చెప్తలేరు? మరి ఎందుకు ఓదార్స్తలేరు? ఎందుకు సాంత్వనపరుస్తలేరు? మీరు చెప్పేదే నిజమైతే ఎందుకు ఒప్పిస్తలేరు రైతుల్ని? మరి కేసీఆర్ను రోజు ఎట్లా తిట్టాలనే దాని మీద బిజీ తప్ప గత ప్రభుత్వాన్ని తూలనాడాలి, చిన్న చేసి చూపాలి అనేది తపన తప్ప కాళేశ్వరం ఒక విఫల ప్రాజెక్ట్ అని చెప్పి రుజువు చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధే తప్ప ఆయన మేము మాట్లాడినాడు సుమారు 10-15 వేల క్యూసెక్ల నీళ్లు పోతూ ఉండే, ప్రాణహిత నుంచి వచ్చే నీళ్లు. ఆ నీళ్లను చిన్నపాటి అడ్డుకట్టేసి మరమ్మతులు తర్వాత చేద్దాం, ముందు ఆ నీళ్ళని ఆపుకొని ఆ నీళ్ళని లిఫ్ట్ చేసి ఏంటంటే పట్టించుకోలే. మీరు విజిట్ చేసే నాడు కూడా 5-6 వేల క్యూసెక్ల నీళ్లు పోతూ ఉండే. ఈరోజు కూడా 3-4 వేల క్యూసెక్ల నీళ్ళు పోతున్నాయి. ఈవెన్ టుడే 3-4 వేల క్యూసెక్ల నీళ్ళు పోతూ ఉన్నాయి. అవి మలుపుకుందామనే సోగి లేదు. రైతులలో ఆగ్రహం పెరుగుతున్నది గమనించి ఇప్పుడు నందిమేడారం కాడ ఇప్పుడు లిఫ్ట్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నారు. ఇదే సోగి, ఇదే తెలివి 2 నెలల కింద 3 నెలల కింద ఎక్కడ పోయింది? మరి ప్రజలు ఒకవైపు బాధలు పడుతూ ఇంకోవైపు ఇంత భారీ మోసానికి గురైతీమి కదా మేము అనేటువంటి ఒక ఆవేదనలో ఉన్నారు. ఇంత పెద్దగా మమ్మల్ని దగా చేస్తారు అనుకోలేదు అని చెప్పి గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడ పోయినా, ఏ జిల్లాలో పోయినా, ఏ మండలం పోయినా ప్రజలు వాపోతున్నారు. అన్నదాతలు వాళ్ళ ఆవేదన, ఆక్రందనలు భిన్న రూపాల్లో వ్యక్తమవుతున్నాయి. గుండె తరుక్కపోయి, పంటలు ఎండిపోయి, పశువులకు, గొర్రెలకు, మేకలకు మేత వదిలిపెట్టి ఎండిన పంటలను గుండె దహించకపోతూ ఉంటే వాళ్ళు పెంచిన పంటనే, చేతికి రాని పంటను నిప్పు పెట్టి, మంట పెట్టి భిన్న రూపాలలో వాళ్ళ ఆక్రోశాన్ని రైతాంగం రాష్ట్రంలో వెలిబుస్తున్నారు. కొంతమంది రైతులు ఏకంగా పాదరక్షల్ని చేతుల్లోకి తీసుకొని చెంపలేసుకొని మేము కాంగ్రెస్ కోసం పనిచేసినాం, ఓట్లు వేయించినాం, వేసినాం, మాకు బుద్ధి వచ్చింది అని చెప్పి ఏడ్చుకుంటూ కంటతడి పెట్టుకుంటూ వాళ్ళు శాపనార్థాలు చేస్తూ ఉన్నారు.
పిఠాపురం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. అభిమానుల పేరుతో పోటీల కోసం వస్తున్న కిరాయి మూకల బ్లేడ్లతో తనను తన భద్రతా సిబ్బందిని గాయపరుస్తున్నారని ఆరోపించారు. తనను చంపాలని చూస్తున్నారని అన్నారు. పిఠాపురం పర్యటనలో కిరాయి మూకలు చేరారని అన్నారు. ప్రజలు పార్టీ శ్రేణులు జాగ్రత్తలు వహించాలన్నారు. శత్రువు పన్నాగాలు తమకు తెలుసన్న జనసేనాని పగిలే కొద్దీ గ్లాస్ పదునెక్కుతుందన్నారు. ఇక ఏపీలో ఎన్నికల వేళ వాలంటీర్ల వ్యవస్థపై పెద్ద దుమారం చెలరేగింది. చివరకు కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లను పెన్షన్ వంటి సేవలకు దూరం పెట్టాలని కొరడా జులిపించడంతో వాలంటీర్ల సేవల నియోగంపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎన్నికల ముందు వాలంటీర్ల సేవలపై విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయం వేడెక్కింది. తాజాగా వాలంటీర్లు రాజీనామాల బాట పట్టారు. 5 ఏళ్లుగా వాలంటీర్లుగా సేవలు అందించిన వారు ఇప్పుడెందుకు రాజీనామాలు చేస్తున్నారు? ఎన్నికల తర్వాత వాలంటీర్ల పరిస్థితి ఏంటి? రాజీనామాకు తమపై వస్తున్న విమర్శలే కారణమా, లేదంటే రాజకీయ వ్యూహంలో భాగమా? చూద్దాం. రెండు 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చింది. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందించేందుకు ఈ వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు, అలాగే పట్టణాల్లో ప్రతి 100 ఇళ్లకు ఒక వాలంటీర్ చొప్పున దాదాపు 2.5 లక్షల మందిని నియమించారు. ప్రతి నెల 5,000 రూపాయల జీతంతో తమ క్లస్టర్ పరిధిలోని ఇళ్లకు సంబంధించిన సంక్షేమ పథకాలు అందించడం, లబ్ధిదారులకు అవసరమైన సేవలు అందించడం వాలంటీర్ల పని. వైసీపీ వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత దానిపై రాజకీయ విమర్శలు కూడా మొదలయ్యాయి. వాలంటరీ వ్యవస్థకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనేక ఆరోపణలు చేశారు. ప్రభుత్వం ప్రజాధనాన్ని వాలంటీర్లకిస్తూ వారిని వైసీపీ పార్టీ కార్యక్రమాలకు వాడుకుంటోందని టీడీపీ నేతలు ఆరోపిస్తూ వచ్చారు. మగవాళ్లు ఇంట్లో లేని సమయంలో వాలంటీర్లు తలుపులు కొడుతున్నారంటూ గతంలో చంద్రబాబు చేసిన విమర్శలు రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపాయి. వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం ప్రజల సమాచారాన్ని తెలుసుకుంటోందంటూ పవన్ కళ్యాణ్ సైతం విమర్శలు చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో మహిళల అక్రమ రవాణాతో పాటు మహిళలపై జరుగుతున్న దాడులకు వాలంటీర్ల ద్వారా వైసీపీ నేతలు సేకరించిన సమాచారమే ప్రధాన కారణమంటూ గతంలో పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. దీంతో పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ఆయన దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్పై కేసులు కూడా పెట్టారు. వాలంటరీ వ్యవస్థపై ఎన్ని విమర్శలు వచ్చినా ఏపీ సీఎం జగన్ మాత్రం వారిని ప్రోత్సహిస్తూ వచ్చారు. కరోనా సమయంలో వాలంటీర్లు రాష్ట్ర ప్రజలకు చేసిన సేవలకు సీఎం జగన్ వారిని అనేక సందర్భాల్లో అభినందించారు. అంతేకాకుండా వాలంటీర్లకు ప్రతి ఏటా వారి సేవలకు గుర్తింపుగా నగదు పురస్కారం అందించారు. ఇక ఏపీలో ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో వాలంటీర్ల చుట్టూ రాజకీయం తిరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు ప్రభుత్వ డబ్బును శాలరీగా తీసుకుంటూ వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని ప్రతిపక్ష పార్టీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశాయి. అంతేకాకుండా ఎన్నికలు ముగిసే వరకు ప్రభుత్వ పథకాలు వాలంటీర్ల ద్వారా కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా లబ్ధిదారులకు అందించాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తులు, ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి తప్పించడంతో పాటు ప్రభుత్వ పథకాల పంపిణీకి దూరంగా ఉండాలని ఆదేశించింది. ఫలితంగా ప్రతి నెల వాలంటీర్ల ద్వారా జరుగుతున్న పెన్షన్ పంపిణీకి బ్రేక్ పడింది. ఈ అంశాన్ని రాజకీయంగా వైసీపీ, టీడీపీ పార్టీలు ఎన్నికల ప్రచారంలో వాడుకుంటున్నాయి. మారిన పరిణామాల నేపథ్యంలో తాజాగా వాలంటీర్లు రాజీనామా బాట పట్టారు. మచిలీపట్నం నియోజకవర్గంలో దాదాపు
1200 మంది రాజీనామా చేశారు. అలాగే తాడిపత్రిలో 300 మందికి పైగా రాజీనామా చేశారు. మిగిలిన జిల్లాల్లో కూడా ఈ రాజీనామాలు కొనసాగుతున్నాయి. వాలంటీర్గా ఉంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున ఎన్నికల ప్రచారం చేయడానికి ఎన్నికల కోడ్ అడ్డు వస్తుంది. దీంతో చాలా చోట్ల వాలంటీర్లు తమ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారు. ఇప్పుడు రాజీనామా చేసినా మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని, తిరిగి వారికే వాలంటరీ ఉద్యోగం ఇస్తామని వైసీపీ నేతలు హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే వాలంటీర్లు రాజీనామా చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో వాలంటీర్ల సేవలు వాడుకునేందుకు వైసీపీ నేతలు రాజీనామాలు చేయిస్తున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఏపీలో ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతున్న నేపథ్యంలో వాలంటీర్ల రాజీనామా అన్ని ప్రధాన పార్టీలకు ప్రధాన అస్త్రంగా మారింది. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే మళ్లీ వాలంటీర్లు మరోలా జరిగితే ఎలాగూ ఉద్యోగం పోతుందనే భావన చాలామంది వాలంటీర్లలో కనిపిస్తోంది. రాజీనామాలకు అదే కారణమేమో. చంద్రబాబుకు వాలంటీర్లంటే భయమని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. వాలంటీర్లు వద్దని ఢిల్లీ నుంచి మండలం దాకా తన మనుషులను తిప్పారన్నారు. ప్రజల నుంచి తిరుగుబాటు రావడంతో చంద్రబాబు మాట మార్చారని, పెన్షన్ల పంపిణీ ఆపడం ఎవ్వరి వల్ల కాదన్నారు. వాలంటీర్లు వద్దని ఈసీకి లేఖ ఇచ్చింది టీడీపీ సానుభూతి పరులు కాదా అంటూ ప్రశ్నలు గుప్పించారు. వాలంటీర్లు నడుం విరగ్గొడతామని పవన్ గతంలో అన్నారని చెప్పుకొచ్చారు. గంటకి లక్షల్లో ఫీజులు తీసుకునేటువంటి ఢిల్లీ ప్లేడర్లని ఈ వాలంటీర్ల యొక్క వ్యవస్థని నిలుపుదల చేయటానికి, వాలంటీర్లతో ప్రభుత్వ కార్యక్రమాలన్నీ నిలుపుదల చేయటానికి ప్రయత్నం చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. ఎవరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎవరు? ఈ దగ్గుబాటి పురంధరేశ్వరి గారు ఎవరు? ఎవరు వీళ్ళంతా? తెలియదా? ప్రజలకు తెలియదా? నిమ్మగడ్డ రమేష్ కుమార్కి ఏంటి, మనకేంటి సంబంధం? ఎవరికి? భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులకి ఎవరెవరికి ఏం సంబంధాలను ఎవరికి తెలియదా? రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో ఉండి ఏమాత్రం కూడా వెరవకుండా, ఇది తప్ప ఒప్ప అనేది కూడా, జనం ఏమనుకుంటారనేది కూడా ఆలోచించకుండా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చూడలేదా ఎవరు? ఇంకా సిగ్గుమాలినతనంగా మీరు మాకేం సంబంధం లేదని వాళ్ళ బుకాయింపు బొంకుతాం. 55 మాసాల పాటు వాలంటీర్లు పెన్షన్లు ఇస్తే 56వ మాసం 57వ మాసం వాలంటీర్లు ఇవ్వకపోయినంత మాత్రాన ఏంటి ఏమవుద్ది? సంచలన విజయాలకు పేరు మోసిన ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నిర్ణయం కాలేదు. అయినా ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుందనే ప్రచారం హోరెత్తుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అన్నది ఇప్పటికీ సస్పెన్స్. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి ఖమ్మం ఎంపీ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఓట్లు కనిపిస్తున్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఆ ఓట్లు ఏ మేరకు లభిస్తాయి అనే చర్చ జరుగుతోంది. పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో ముందున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి నిర్ణయం అయితే త్రిముఖ పోటీకి రంగం సిద్ధమైనట్లే. ఖమ్మం లోక్సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై ఇంకా స్పష్టత రాలేదు. అభ్యర్థిని ఎంపిక విషయంలో ఏఐసీసీ, సీఈసీలు చేతులెత్తేసి రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి వదిలివేయడం పెద్ద మైనస్ పాయింట్ గా మారింది. ఇప్పటికే గులాబీ పార్టీ సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావును ప్రకటించగా బీజేపీ అభ్యర్థిగా తండ్రి వినోద్ రావును ఖరారు చేశారు. కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇచ్చేందుకు వారు సిద్ధమవుతున్నారు. ప్రధాని మోడీ బీజేపీ వేవులను ఉపయోగించుకొని ఖమ్మం ఎంపీని ఎలాగైనా గెలుపొందాలనే వ్యూహంతో తాండ్ర వినోద్ రావు సమీకరణాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్న టీడీపీతో ఆ నాయకులు చర్చలు జరుపుతూ సమీకరణలు చేస్తూ ఉండటంతో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో ఈసారి బీజేపీ జోష్ కనిపిస్తోంది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంకా ప్రచారంలో దిగకపోయినా తమ సామాజిక వర్గ బలం తన్ని ఎన్నికల్లో గట్టెక్కిస్తుందనే ధీమాతో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో ఇంకా తర్జన భర్జన జరుగుతూ ఉండటంతో రోజుకో నాయకుడి పేరు తెరపైకి వస్తుంది. ఆ పార్టీలో అభ్యర్థి ఖరారు ఇప్పట్లో అవుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ నియోజకవర్గంలో స్పష్టమైన మెజారిటీ ఉంది. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు బొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుల మధ్య ఆధిపత్య పోటీ. ప్రతిపక్ష పార్టీలు కలిసి వచ్చే అవకాశం లేకపోలేదు.
అదే తమకు బలంగా ప్రతిపక్షాలు భావిస్తూ రంగంలోకి దిగుతున్నాయి. దీంతో ఖమ్మం రాజకీయం రసవత్తరంగా మారింది. ముగ్గురు ముఖ్య నేతలు ఐక్యతగా ముందుకు సాగితే తప్ప విజయం లభించే పరిస్థితి కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల తరహాలో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పార్లమెంట్ ఎన్నికల్లోనూ ప్రత్యర్థిని ఎదుర్కొనకపోతే ప్రతిపక్షాలు లాభపడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్య నేతలతో పాటు ఎమ్మెల్యేలంతా అంకుటిత దీక్షతో పార్టీ అభ్యర్థి విజయం కోసం సర్వశక్తులు పెట్టి కృషి చేయాల్సిందే. ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ తో బీజేపీ ఆశీస్సులతో గోదాలోకి దిగారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన వినోద్రావు ప్రధాని మోదీ ఆశీస్సులతో ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజల మధ్యకు దూసుకు వెళ్తున్నారు. రామజన్మభూమి అంశం, భద్రాచలం రామాలయం అభివృద్ధిని ఎన్నికల అస్త్రంగా మార్చుకొని హిందుత్వ ఎజెండాతో సాగుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ అభ్యర్థిగా ఖమ్మం పార్లమెంటుకు పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావు ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఎన్డీఏలో భాగస్వామ్యంలో ఉన్న టీడీపీతో పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుండి కూడా ఆయనకు ఆహ్వానాలు అందినట్టు సమాచారం. పార్టీ మారేందుకు ఏమాత్రం అవకాశం ఉన్నా ఖమ్మం టికెట్ ఖరారు చేస్తామనే రీతిలో ఆయనపై ఒత్తిడి ఉన్నా ఆయన ఏ విధంగా ఎన్నికల్లో ముందుకు సాగాలనే అంశంపై ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కాంగ్రెస్ కొత్త అభ్యర్థిని దించుతుందా, నామా వైపే చూస్తుందో అన్నది సస్పెన్స్. వైసీపీ నేతలు టీడీపీపై నిందలు వేస్తున్నారని కాకినాడ జిల్లా టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ తీవ్రంగా ఖండించారు. ఈసీ అభ్యంతరం చెప్పేదాకా వాలంటీర్ వ్యవస్థను వినియోగించారని ఆరోపించారు. పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ముందే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు కాబట్టే పెన్షన్లు ఇవ్వలేదని అన్నారు. ఒకందుకు సంతోషంగా ఉన్నా మరికొందుకు బాధగా ఉందని సునీత ఆనంద్ అన్నారు. కడియం శ్రీహరి, కడియం కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు సంతోషంగా ఉందని, వారు వచ్చిన వెంటనే టికెట్ కేటాయిస్తున్నారనే వార్త బాధగా ఉందన్నారు ఆమె. కొత్తగా వచ్చిన వారికి